50 మంది ఉన్నారు. కల్పనాడిపల్లి కల్లుపల్లి వచ్చేసి రాపూర్ మండలంలో పెనుపర్తి నెల్లేపల్లి చంద్రపల్లి కంబాలపల్లి ఆఖరి వలస సరే పంచాయతీ కన్నిటికి నోటీస్ బోర్డు వేసినట్లేదు. మా వాళ్ళే నన్ను అందించింది. మా వాళ్ళే అమ్మాయి ఆయన ఇద్దరు వెళ్ళి అందించి వచ్చారు. సచివాలయం ఈ చేపల వేటకి వెళ్ళి బతుకు తీరువు కోసం ఈ కండ్లేరు డ్యాముల గురించి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా దాని మీద ఆధారపడ్డారు. అటువంటి దానికి ఈరోజు 9 మంది డైరెక్టర్లతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఫిష్ సొసైటీ ఎన్నికలు దాచూరులోనే ఈ స్కూల్ సెంటర్లో ఏకగ్రీయంగా జరగటం జరిగినది. ఈరోజు నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని కండలేరు డ్యామ్ ఫిష్ సొసైటీ ఎన్నికలు దాచూరు గ్రామంలో జరగటం జరిగింది. ఈ ఎన్నికలు మా శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మా మండలంలోనే కల్వాయి మండలం, రాపూర్ మండలం 2 మండలాల్లో ఫిష్ సొసైటీ ఉన్న అభ్యర్థులు, పొదలకూరు 3 మండలాల్లో ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా కలిసి ఈరోజు 9 మంది డైరెక్టర్లను ఈరోజు అనగా 10/3/2025 కల్వాయి మండలం దాచూరు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క సంఘ పాలకవర్గ సభ్యులకు ఈరోజు ఎన్నికలు నిర్వహించగా మొత్తం 390 మంది సభ్యులకు గాను ఈరోజు 9 మంది పాలకవర్గ సభ్యుల పదవుల కోసం నామినేషన్లు తీసుకోవడం జరిగినది. 9 మంది మాత్రమే నామినేషన్లు వచ్చినవి. ఈ 9 మందిలో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ దాచూరు నాకు పాలకవర్గ సభ్యులుగా ఎన్నిక కాబడినారు. అందులో నాసినపు శివకుమార్ తండ్రి వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ గాను, ఇండ్ల గంగోజీ తండ్రి లక్ష్మయ్య వైస్ ప్రెసిడెంట్ గాను, ఉదయగిరి పోలయ్య పెదచంచయ్య సెక్రటరీ గాను, మల్లిక పెంచలయ్య తండ్రి గురవయ్య డైరెక్టరు, కర్రీపోగు రమణయ్య తండ్రి నరసింహను డైరెక్టరు, ఎంజేటి వెంకటేశ్వర్లు తండ్రి సుబ్బయ్య డైరెక్టరు, యాకసిరి రమేష్ తండ్రి నరసింహులు డైరెక్టరు, ఆవుల పెంచలయ్య నర్సయ్య డైరెక్టరు, గాజుల పెంచుల స్వామి లక్ష్మయ్య డైరెక్టరు, ఆవుల పెంచుల స్వామి నరసింహులు. వీళ్ళందరూ 6 డైరెక్టర్లు, ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళు ఎన్నికైనట్టు ప్రకటించడమైనదండి. వీళ్ళ పదవీ కాలం కూడా 10/3/2025 నుండి 9/3/2030 వరకు వీరు 5 సంవత్సరాలు వీళ్ళు ఈ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ దాచూరు నాకు పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైనట్టు ప్రకటించడమైనదండి. థ్యాంక్ యూ.